బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడుతున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు నితీష్ కుమార్. 2005 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా మారతాయి? బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది? కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం దక్కుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీహార్ రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రధానంగా 2 శక్తులు జనతాదళ్ యునైటెడ్, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. ఇవి 2 కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వం నడుపుతున్నాయి. అయితే నితీష్ రాజకీయంగా పక్కకు తప్పుకుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జూనియర్ భాగస్వామ్యంగా ఉన్న బీజేపీకి ఇప్పుడు సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్లో బీజేపీ సొంత నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. నితీష్ తర్వాత సీఎం ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. బీజేపీ వర్గాల్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సమ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్, విజయ్ కుమార్ సిన్హా పేర్లు చర్చల్లో ఉన్నాయి. ఈ నాయకుల్లో ఎవరో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ వ్యక్తిగత నాయకత్వమే ఇప్పటి వరకు జేడీయూ బలం. ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గితే జేడీయూ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. జేడీయూ ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని, కొత్త నాయకత్వం అవసరమన్న చర్చ జరుగుతోంది. కొంతమంది విశ్లేషకులు నితీష్ కుమార్ కుమారుడు విశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. బీహార్ రాజకీయాల్లో కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. నితీష్ కుమార్ కుర్మి, కొయరి, ఈబీసీ వర్గాల మద్దతుతో బలమైన రాజకీయ ఆధారం ఏర్పరచుకున్నారు. ఆయన తర్వాత బీజేపీ కొత్త సామాజిక సమీకరణాలను ప్రయత్నించవచ్చు. ఓబీసీ, ఈబీసీ వర్గాల మద్దతును పెంచుకునే వ్యూహం అమలు చేయవచ్చు. ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఈ మార్పును రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తర్వాత ఆయనకు కేంద్ర రాజకీయాల్లో పాత్ర ఉంటుందా అనే ప్రశ్న కూడా చర్చల్లో ఉంది. ఎన్డీఏలో సీనియర్ నాయకుడిగా ఉన్నందున ఆయనకు కీలక మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి కాకుండా ఆయనను ఎన్డీఏలో మార్గదర్శకుడిగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సుదీర్ఘకాలం బీహార్ రాజకీయాలను శాసించి లాలూ ప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండెస్ లాంటి ఉద్దండులతో కలిపి రాజకీయాలు చేసి తనదైన ముద్ర వేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడి రాజకీయాలకు, ముఖ్యంగా సీఎం పదవికి రాజీనామా చేసి ఆయన కేంద్ర రాజకీయాలకు రాబోతున్నారు. అయితే కేంద్ర రాజకీయాలు నితీష్ కుమార్కు కొత్త కాకపోయినప్పటికీ కూడా పూర్తిగా రాష్ట్ర రాజకీయాలను ఆయన వదిలేయడం అనేది కూడా ఇప్పుడు ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. పెద్దల సభ అయిన రాజ్యసభకు నిన్న నామినేషన్ అనేది కూడా దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం బీహార్ సీఎంగా ఉన్న రికార్డును సొంతం చేసుకుంటూనే రాష్ట్ర రాజకీయాలను వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో బీహార్లో నితీష్ తర్వాత రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, కేంద్ర మంత్రి వర్గంలో నితీష్కు స్థానం దక్కుతుందా అన్న చర్చ అనేది కూడా ప్రారంభమైంది. సో మొత్తం మీద కూడా 2005 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన పార్టీలో చాలామంది కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా బీజేపీకి ఇచ్చిన హామీ మేరకు తను రాష్ట్ర రాజకీయాలను విడిచిపెట్టి కేంద్ర రాజకీయాలకు వెళ్తున్నట్టుగా నితీష్ కుమార్ ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బీహార్లో కొత్త రాజకీయ సమీకరణాలన్నిటి కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసినట్లయితే బీహార్లో ఇప్పటివరకు కూడా జేడీయూ
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేటివి కూడా రెండు కూడా కలిసే ఉన్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ యొక్క ప్రాతినిధ్యం పెరగడంతో పాటుగా జేడీయూ యొక్క ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఇద్దరు కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే నితీష్ కుమార్ రాజకీయంగా పక్క తప్పుకుంటే రాష్ట్రంలో బీజేపీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇప్పటివరకు కూడా జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అనేది కూడా దక్కే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా బీహార్లో బీజేపీ సొంత నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవిస్తుంది. తద్వారా జేడీయూ కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ నేతల్లో ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే నితీష్ కుమార్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని గురించి చర్చ ప్రారంభమైంది. బీజేపీ ఇప్పటివరకు కూడా బహిరంగంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం బీహార్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్, అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా వీళ్ళ పేర్లన్నింటి కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ అఫీషియల్గా తన యొక్క రాజీనామాను గవర్నర్కు సమర్పించిన తర్వాత అప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలన్నింటి కూడా మొదలవుతాయి. నితీష్ కుమార్ తనయుడికి బీహార్లో డిప్యూటీ సీఎం పదవి అనేది కూడా కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం. ఇప్పటికే మోడీ, అమిత్ షా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో చర్చించి ఒక కంక్లూజన్కి రావడం కూడా జరిగింది. అయితే ఫైనల్ డెసిషన్ ఎప్పుడు అనేది కూడా నితీష్ కుమార్ రాజీనామాను సబ్మిట్ చేయడం బట్టి ఉంటుంది. ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన బీహార్ సీఎంగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 2న ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే ఈరోజు నామినేషన్ల పరిశీలన అనేది కూడా జరుగుతుంది, ఉపసంహరణ గడువు ఉంటుంది, తర్వాత ఏకగ్రీవంగా ప్రకటించిన తర్వాత రాజీనామా చేస్తారా అనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. సో మొత్తం మీద కూడా బీహార్లో కుల సమీకరణలతో పాటుగా ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీహార్లో కొత్త రాజకీయ పరిణామాలంటూ కూడా ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఒకప్పుడు మిత్రపక్షాలు ఇటు కలిసి వచ్చిన పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు బీహార్ని కూడా తన వశం చేసుకునే పనిలో కూడా ఉంది. సో దీనికి ఈ మార్పు అనేది కూడా చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. అయితే నితీష్ కుమార్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అన్న చర్చ అనేది కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ సీఎంగా ఆయన రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకే పట్టం కడతారా, లేకపోతే మరొక కొత్త వ్యక్తిని అనూహ్యంగా తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీహార్ నుంచి ఇప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఎన్నుకోవడం కూడా జరిగింది. సో బీహార్ అనేది కూడా చాలా కీలకమైన రాష్ట్రం. నెక్స్ట్ ఎలక్షన్స్లో 42 లోక్సభ స్థానాలు ఉన్న బీహార్ అనేది పూర్తిగా దానిపై పట్టు సాధించాలనేది కూడా బీజేపీ యొక్క ఆలోచనగా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా 2005 నుంచి బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసిన నితీష్ కుమార్ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి తప్పుకోవడంతో బీజేపీ ఆధిపత్యం అనేది కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సో భవిష్యత్తులో జేడీయూ కొత్త నాయకత్వం యొక్క భవిష్యత్తుపై ఆధారపడే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా రాజకీయ సమీకరణాలంటే కూడా పూర్తిగా కొత్తగా మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే ఆయనకు కేంద్ర కేబినెట్లో కీలక పదవి అనేది కూడా ఇవ్వచ్చు. ఎన్డీఏ వ్యూహాత్మక నాయకునిగా నితీష్ కుమార్కు ఒక కీలక రోల్ అనేది కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభలో సీనియర్ నాయకుడిగా కూడా ఆయనకు అవకాశం అనేది కూడా ఉంటుంది. గతంలో కేంద్ర మంత్రివర్గంలో వాజ్పేయి ఉన్న సమయంలో కేంద్ర మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా కూడా నితీష్ కుమార్ పనిచేశారు. కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. కాబట్టి ఆయన ఏ పాత్రలోనైనా రాణించగలడు అన్న ఒక అభిప్రాయం అనేది కూడా ఉంది. అయితే వయోభారం దృష్ట్యానే ఆయన రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కనుక ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ సామర్థ్యం అనేది కొంచెం ఎక్కువగా, ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ముఖ్యమంత్రికి సంబంధించిన పేర్లు మాట్లాడుకున్న తర్వాత నితీష్ కుమార్ వాళ్ళ సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తర్వాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వినిపిస్తూ ఉంది. దానికి ఏమంటారు? అంటే జేడీయూ అనేది కూడా ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి నితీష్ కుమార్ తనయుడికి అవకాశం అనేది కూడా ఇస్తారు. సీనియర్ల యొక్క మార్గదర్శకత్వంలో నితీష్ కుమార్ తనయుడు పార్టీని నడిపిస్తాడన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో నితీష్ కుమార్ తర్వాత చాలామంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా కొడుకును కాదని చెప్పేసి వేరే వ్యక్తికి పగ్గాలు అనేది కూడా అప్పగించే అవకాశం అనేది కూడా ఉండదు. ఎందుకంటే నితీష్ కుమార్కు వయోభారం అనేది కూడా కారణంగానే ఆయన రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో జేడీయూకి ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ లాగా నితీష్ కుమార్ కూడా తనయుడిని ముందుంచి రాజకీయాలు కూడా నడిపించే అవకాశం ఉంది. ఒకప్పుడు లాలూ అదేవిధంగా
ఈ నితీష్ శకం అనేది కూడా బీహార్ రాజకీయాల్లో కూడా ముగిసింది. లాలు, అదేవిధంగా నితీష్, రామ్ విలాస్ పాస్వాన్, ఈ ముగ్గురు, జార్జ్ ఫెర్నాండెస్, ఈ నలుగురు కూడా బీహార్ రాజకీయాలను శాసించిన వ్యక్తులే. వీళ్ళు క్రమక్రమంగా కొడుకులకు తమ యొక్క బాధ్యతలేంటి కూడా అప్పగిస్తూ రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తున్నారు. నితీష్ కుమార్ కూడా ఇటు రామ్ విలాస్ పాస్వాన్, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ బాటలోనే పయనించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్.